గోపీచంద్, మాలవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ మెయిన్ లీడ్ గా ఏ హర్ష డైరెక్షన్ లో కేకే రాధామోహన్ నిర్మించిన మూవీ భీమా భారీ అంచనాలున్నాయి. సెమీ ఫాంటలసీ ఎలిమెంట్ ఉన్న కమర్షియల్ మూవీ కావడంతో బజ్ బాగా పెరిగింది. ఆ అంచనాలను భీమా అందుకుందా? ఎలాంటి క్రిమినల్ అయినా ఆట కట్టించే పోలీస్ ఆఫీసర్ భీమా స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న విద్యతో లవ్ లో పడిపోతాడు. అయితే మహేంద్రగిరికి రాజు లాంటి భవానీకి భీమా కొరకరాని కొయ్యిలా మారతాడు. ఆయుర్వేద మందులతో ఊరిని కాపాడుతున్న రవీంద్ర వర్మ భీమాని ఓ కోరిక కోరతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భవానీ భీమాల మధ్య గొడవేంటి? వర్మ చెప్పిన మాట భీమా ఎలా తీర్చాడనేది తెర మీద చూడాల్సిందే. కథనం: గోపీచంద్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లు బోర్ కొట్టే స్థాయికి వచ్చేశాయి. అయితే ఇందులో ఉన్న పురాణాల పాయింట్కు లింక్ చేస్తూ చేసిన యాక్షన్ ఎలిమెంట్స్ కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్. పరశురాముని క్షేత్రం గురించి తెలుపుతూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఎమోషన్స్, పవర్ఫుల్ డైలాగులు, కీలకమైన ట్విస్ట్ మరియు హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు చక్కగా కుదిరాయి. మరియు వీటి కారణంగా సీన్స్ బాగా పండుతాయి. వెన్నెల కిషోర్ మరియు రోహిణి పాల్గొన్న కొన్ని కామెడీ మూమెంట్స్ బాగా వచ్చాయి. మంచి ఇంట్రడక్షన్ సీన్ అనంతరం కథనం మెల్లగా సాగుతుంది. అనంతరం వచ్చే లవ్ ట్రాక్ తో పాటు మాస్ ఆడియన్స్ కోసం రాసుకున్న కొన్ని వల్గర్ సీన్స్ అయితే కొన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఇబ్బందిగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా భీమా పాత్రపై నడిపించారు. ఇంటర్వెల్ బ్లాక్ వరకు కథలో మెయిన్ పాయింట్ తెలియకుండా నడపడం కొంత అసహనాన్ని కలిగిస్తుంది. ఇక నటీనటుల గురించి మాట్లాడుకుంటే గోపీచంద్ కు ఇలాంటి సినిమాలు కొట్టిన పిండే. యాక్షన్ ఎరగదీశాడు. మాలవిక శర్మ పాత్ర ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో మాలవిక చక్కగా నటించింది. ప్రియా భవానీ పాత్ర పరిధి మేరకు నటించింది. ముఖేష్ తివారీ, ఇతర పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ టీం: ఈ సినిమాకి ప్రధాన బలం విజువల్స్. నైట్ సీన్స్ సూపర్ గా క్యాప్చర్ చేశారు. ఈ విషయంలో స్వామిజే గౌడ పనితనం సూపర్ సక్సెస్. ఇక మ్యూజిక్, రవి బస్రూర్ మరో హైలైట్. కోర్ పాయింట్ ని ఎలివేట్ చేయడంలో, ఇంకాస్త థ్రిల్లింగ్ గా కథను చెప్పడంలో ఏ హర్ష అంతగా ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. బాటమ్ లైన్: భీమా యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామా.